ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతపై దగ్గుబాటి కుటుంబానికి షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. కోర్టు నిబంధనలను ఉల్లంఘించారంటూ కూడా దగ్గుబాటి కుటుంబంపై హీరో వెంకటేష్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు, అలాగే దగ్గుబాటి కుటుంబం పైన కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్. దగ్గుబాటి కుటుంబానికి తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపైన అరెస్ట్ ఇష్యూ జారీ చేసింది. ఎందుకు అసలు ఈ వివాదం తెరమీదకి వచ్చింది? ఏమైంది అసలు ఈ వివాదంలో అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మన రామనాయుడు స్టూడియో ఉంది కదా, ఫిలింనగర్ రోడ్ నెంబర్ 1, కొంచెం వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ, ఫ్లాట్ నెంబర్ 2. సో అక్కడ వీళ్ళు ఏం చేశారంటే, ఒక స్థలం ఉంది కదా, ప్రైవేట్ వాళ్ళకి రెంట్కి ఇచ్చారు. జస్ట్ ఏదన్నా చేసుకో, లీజ్, రెంట్ ఇన్ సెన్స్ లీజ్, సమ్ కైండ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లీజ్ ఇచ్చారు. సరే, బాగానే ఉంది. ఆ లీజ్ అయినా కూడా బాగానే నడుపుకుంటున్నాడు. ఆయన ఏం నడుపుకుంటున్నాడో ఆయనకు కలిసి రాలేదో, లేకపోతే ఆయనకు వచ్చి రాలేదో, లేకపోతే ఆయన సాయాశక్తులా ప్రయత్నించినా సరే అమ్ముడు పోవట్లేదో ఆయనకు సంబంధించిన సరుకు. ఆయన ఏం చేశాడు, చూసి అరే ఏంటి ఇక్కడ ఈ బిజినెస్, ఏం పెట్టినా రన్ అవ్వట్లేదు, ఇది పెడితే అది రన్ అవ్వట్లా, అది పెడితే అది రన్ అవ్వట్లా, ఇది పెడితే ఇది రన్ అవ్వట్లా, ఎందుకు వచ్చిన గొడవ మనకి? ఇది లీజ్ పీరియడ్ ఏమో అంత ఉంది, ఇంకంత ఉంది, అప్పటి వరకు నేను సమర్పించుకుంటా ఉండాలి. ఏం చేద్దాం? సరే, ఓ పని చేద్దాం, రెంట్ని మళ్ళీ బై రెంట్. ఇప్పుడు నువ్వు నా దగ్గర రెంట్ తీసుకున్నావు, నువ్వు ఇంకొకరికి మళ్ళీ రెంట్కి ఇచ్చుకున్నావు, జస్ట్ లైక్ దట్. వేరే వాళ్ళకి మళ్ళీ రెంట్కి ఇచ్చుకున్నాడు. ఆయనకు రెంట్ వస్తుంది, నాకు రెంట్ కడుతున్నాడు నెలకి. భలే కడుతున్నాడే వీడు, టైం టు టైం అనుకుంటున్నాడు, హ్యాపీ. కానీ వాడు ఎలా కడుతున్నాడు? వ్యాపారం చేసి కట్టట్లా. ఆ వ్యాపారం వాడికి అచ్చిరాక ఇంకోటికి ఇచ్చుకున్నాడు. ఆయన ఏం చేశాడు, హోటల్ పెట్టాడు, బాగానే ఉంది. ఇవాళ రేపు మనకి ఏంటంటే, ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్ పెడితే ముందు ఒక జ్యూస్ పాయింట్ పెట్టుకోవాలి. అంటే కొంచెం మన పరిధి మేరకు ఉండే టిఫిన్ సెంటర్కి కొంచెం 4 అంగుళాల భూమి కొంచెం ఎక్స్ట్రా ఇస్తాడు. అక్కడ ఓ మూలకి ఒక జ్యూసు, ఓ పాన్ డబ్బా, లేకపోతే అటువైపు పోనీ సాయంత్రాలు ఏమన్నా బేకరీల ముందనుకో పానీపూరిలో గినిపూరిలో ఏదో పెట్టుకుంటూ ఉంటారు. సో అట్లా ఆ పొడిగింపులు, ఎక్స్ట్రా పొడిగింపులు, ఆ ఎక్స్ట్రా పొడిగింపులు కూడా ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు అంటే క్యాజువల్ ఒక బండి పెట్టినా నడిచేది. ఏది మన ఈ ఫతేనగర్ ఫ్లైఓవర్, సనత్ నగర్ వెళ్తే, ఈ సండే మార్కెట్ వెళ్తే బండ్లు దొరుకుతాయి. జస్ట్ అట్లా పెట్టి అవగానే తాళం వేసుకొని అక్కడ పెడతాడు, లేకపోతే లాక్కుంటూ కొంపకు పట్టుకెళ్తాడు. ఒకప్పుడు అవి నడిచేవి. కానీ ఇప్పుడు అట్లా ఉండట్లా. ఎంత రిచ్గా ఉంటే, ఎంతైనా ఇంత స్థలమైనా సరే ఎంత రిచ్గా చూపించుకుంటే జనాలకి అంత ఆకర్షణ, వాళ్ళు అట్లా వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఒక ఆయనకి లీజుకి ఇచ్చారు. ఆ లీజుకి తీసుకున్న ఆయన సరిగ్గా నడుపుకోలేకపోయాడు. ఆయనకు వచ్చిన అతి తెలివితేటలు అంటే, నేను ఇంకో 4 లీజుకి ఇచ్చాను అనుకో, ఆ రెంట్లు తీసుకొని ఇళ్ళకి కట్టేస్తా, అందులో 5-10 నేను మిగిలించుకుంటా. వ్యాపారానికి మించి ఇంకో వ్యాపారం అట్లా. కాకపోతే మన జిహెచ్ఎంసి వాళ్ళకి ఏంటంటే, ఎక్స్ట్రా కట్టడాలకి పర్మిషన్లు లేవు. అది మనకు ఉన్నదే విషయం. కానీ ఇక్కడ ఏమైందంటే, వీడు ఎవరికైతే ఆ లీజుకి తీసుకున్న ఇంకోడికి ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ హబ్, ఊరికే బండి పెడితే ఛాయ్ తాగడానికి ఎవడు రాడు, వస్తారు. కానీ వీడికి అతెక్కువ, అంటే రిచ్ ఏరియా, అందరు నా దగ్గర సంథింగ్ నేను ఏదో చూపించుకోవాలి, ఏదో కట్టేస్తాడు అక్కడ, ఓ కళాఖండం, ఓ బాహుబలి సెట్ వేస్తాడు అక్కడ. పక్కన ఉన్న పానీపూరి వాడు కూడా ఓ పెద్ద సెట్ వేస్తాడు, ఎదురుగో దోషవాడైనా సరే ఒక సెట్ వేస్తాడు. అంటే సంథింగ్ లైక్ దిస్ ఏవో ఉండాలి ఆ కళాఖండాలు. అవన్నీ అక్రమ నిర్మాణాలే. అంటే అది నిర్మించడానికి మనకి పర్మిషన్ లేదు. అయినప్పటికీ ఇంతలో ఉన్నంత స్థలం వాళ్ళు ఏదో స్టైలిష్గా నిర్మించుకుంటారు. పైగా ఫిలింనగర్ ఏరియా కాబట్టి మనకి ఆర్ట్ డైరెక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇంకా అంతకు మించి కళాఖండాలు వస్తూనే ఉంటాయి. అట్లా ఆ లీజుకి తీసుకున్న ఆయన అవి చేసేసాడు, ప్రమోద్ కుమార్, ఏదో ఆయనకు కావాల్సినంత. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మన ఇప్పుడు ఈ ఫ్లాట్ 8-2-293/82/FA3 ఇది అసలు ఆ స్థలం యొక్క A to Z నెంబరు.
కరెక్ట్ ఈ స్థలం ఏమైందంటే వెంకటేష్ గారికి చెందింది, మన సురేష్ బాబు గారికి చెందింది, అంటే వాళ్ళ ఫ్యామిలీకి, మన దగ్గుబాటి ఫ్యామిలీకి చెందింది, ఎవరిదైతే ఏముంది వాళ్ళకి చెందింది. సో వాళ్ళకి నోటీస్ వచ్చింది ఏమని, బాబు 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 మీకేదో స్థలం ఏదో ఉంది, దాన్ని మీరు ఎట్లా అన్నా ఏమైనా చేసుకోండి, కానీ ఏమో రకరకాల కళాఖండాలు కట్టారు, అట్లాంటివన్నీ ఇక్కడ పర్మిషన్ లేదు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది ఇది, మీరు ఇదేదో కొంచెం చూసుకోండి అని నోటీస్ వెళ్ళింది. ఆయన ఏం చేశాడు, ఏ బాబు ప్రమోద్ కుమార్ నేను నీకు అదేదో ఇచ్చా, నువ్వు ఇంకేదో చేయాలనుకొని ఇంకేదో చేసావు, అక్కడ ఏదో అక్రమ కట్టడాలు కట్టావంట, పెద్ద పెద్ద ఏవో చేసావంట, నాకు నోటీస్ వచ్చింది, నీకు కావాల్సింది నేను ఇస్తున్నాను కదా, మీకు టైం లీజ్ తీసుకున్నాను కదా, నేను ఇది లీజుకు తీసుకున్నా, ఈ టెరిటరీ నాది, ఈ పరిధిలో నేను ఏమన్నా చేసుకుంటా, నా ఇష్టం ఆయన, కానీ నోటీసులు ఏమో ఈయనకి వెళ్తున్నాయి, ఇట్లా కాదు అని చెప్పి ఆయన మీద కేసు వేశారు. ఇది జరిగింది. ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే ఇక్కడ ఇన్నోసెన్స్ అంటే బిజినెస్ ఇన్నోసెన్స్ వైజ్గా వెళ్ళాలనుకుంటే నిజం చెప్పాలంటే ఎవరు తప్పు లేదు. నేను నీ దగ్గర ఏదో అద్దెకి తీసుకున్నా, నువ్వు పెద్దింటి ఏదో అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తివే, ఏదో తీసుకున్నా, నేనేదో పెట్టుకున్నా వ్యాపారం, నడవలేదు అంటే నాకు కూడా నడిపించే తెలివితేటలు లేకపోవచ్చు, సరిగ్గా అంటే నాకు క్యాపబిలిటీ లేకపోవచ్చు, లేదా అక్కడ నేను అనుకున్న బిజినెస్ నడవకపోవచ్చు, కానీ ఒక చిన్న తెలివితేట వచ్చింది. ఏంటి, ఎట్లా వాడి దగ్గర లీజుకి తీసుకున్నా, నేను సంవత్సరానికి చేతులు ఎత్తేసా, కానీ ఇంకా 4-5 సంవత్సరాలు నా లీజ్ పీరియడ్ ఉంది, నేను చేయాల్సిందంటే వాడికి రెంట్ కట్టాలి అంతే, వాడికి నేను సమాధానం, నేను ఎందుకు లాస్ అవ్వాలి, అదే ఇంట్లో కూర్చోడానికి ఇవంతా వేస్ట్ కదా, దీన్ని ఇంకెవరికన్నా ఇచ్చాను అనుకో ఆడేదో పెట్టుకుంటాడు, ఆడు నాకు ఇస్తాడు, నేను ఈడికి ఇచ్చుకుంటా, కానీ ఆ పెట్టుకునేటోడు ఏదైతే పెట్టుకుంటున్నాడో దానికి పర్మిషన్ లేదు, అక్కడ ఈ లీజుకి తీసుకుని ఆయన పప్పులో కాలేసాడు. కానీ నోటీస్ ఎవరికి వెళ్ళొద్ది, మెయిన్ యాజమానికి వెళ్ళొద్ది, వీళ్ళందరూ లీజ్దారులే, వీళ్ళది ఏం ఒరిగిందని లేదు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ కూడా ఈరోజు హీరో దగ్గుబాటి వెంకటేష్ మీద, అలాగే దగ్గుబాటి సురేష్ బాబు మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈయన కూడా స్టే తెచ్చుకున్నాడు కోర్టుకి వెళ్ళి, ఈయనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఎవరైతే లీజుకి తీసుకున్నాడో ఆయనకు కూడా ఇప్పుడు ఎంత ఓనర్ అయినప్పటికీ మనం రెంట్కి తీసుకున్నా రెంటల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది, మనకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి ఎంత రెంట్కున్నా కూడా. అట్లా ఈ లీజుకి తీసుకున్న ఆయనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే నీకు టైం టు టైం రెంట్ కట్టాలి అంతే. నేను ఇక్కడ వ్యాపారం పెట్టాలనుకున్నా, ఏదో పెట్టాలనుకున్నా, నువ్వు అప్పుడు నాకు పర్మిషన్ ఇచ్చావు, ఏదో ఒకటి చేసుకోపో అన్నావు, తర్వాత సంగతి. కానీ నువ్వు మధ్యలో వచ్చి మొత్తం క్యాన్సిల్ చేయి, నాది నాకు ఇచ్చేయి, నువ్వు ఇక్కడ నుంచి పో అంటే కుదరదు. నేను ఇంకా లీజ్ పీరియడ్లో ఉన్నా, నాకు వాళ్ళు ఇచ్చేది నాకు కొంత పావులా మిగులుతుంది, మిగిలిన దాంట్లో నీ రెంట్ నేను నీకు టైం ఇస్తున్నా, ఇప్పుడు మళ్ళీ నువ్వు నాకు అడుపు కొడుతున్నావు, ఇప్పుడు ఇదంతా పోతే నేను మళ్ళీ నెత్తిన తడిగుడ్డేసుకొని చావాలి, ఎందుకంటే నీకు ఆల్రెడీ లీజ్ పీరియడ్ లీగల్ ప్రకారంగా ఇంకొంచెం ఇంత ఉంది నాకు పీరియడ్, అట్లా ఏదో చేసుకుంటున్నా, అది నేను వాళ్ళని సద్దుమణిగించుకుంటా, నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకు, కొంచెం ఉండు. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే బాబు ఏది ఏమైనా చీమ చిట్టుకుమన్నా వెంకటేష్ ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, రామనాయుడు ఫ్యామిలీ ఏదో చేసింది న్యూస్లో వస్తున్నాయి. నువ్వు చిన్నవి చేస్తున్నావు, నువ్వు బాగానే చేస్తావులే, నువ్వు సెటిల్మెంట్ బాగానే చేస్తావు, నేను అర్థం చేసుకుంటా, కానీ ఊరికే మా మీద లేనిపోని నిందలు వస్తున్నాయి, నువ్వు పో, అట్టెట్లా కుదురుతుంది, నేను ఆల్రెడీ అగ్రిమెంట్లో నేను పోను, అదే పద్ధతిగా నువ్వే చేసుకో, అట్టెట్లా కుదురుతుంది, నా వల్ల అవ్వట్లా, అందుకనే వాళ్ళకి ఇచ్చుకున్నా. ఇట్లా ఒక సర్క్యులేషన్ నడుస్తూ ఉంది. అంటే ఇక్కడ ఎవరిది తప్పు లేదు, యాక్చువల్లీ వీళ్ళని మోసం చేయాలని లీజుకి తీసుకున్న ఆయన ఏమి చేయాల, లీజుకి తీసుకున్న ఆయన దగ్గర వ్యాపారానికి రెంట్కి తీసుకున్న వాళ్ళు కూడా ఎవరినో మోసం చేయాలని ఏం లేదు. ఆ ఏరియా మంచి ప్రైమ్ లొకేషన్, వాళ్ళు ఏది పెడితే అక్కడ ఏం రన్ అవుతుందా అని చెప్పి చూస్తున్నారు. కాకపోతే ఈరోజు రేపు ఏమైందంటే మన జనాలకి, నార్మల్ జనాలకి సంథింగ్ అక్కడ ఏదో కళాఖండం ఉంటే తప్ప అరే ఇదేంటి అని అక్కడికి వెళ్ళబుద్ది అవ్వట్లా. సో అంటే నార్మల్ బండి పెట్టుకొని వాడు ఏదో అమ్మితే జనాలు రావట్లా, చుట్టుపక్కలంతా రిచ్. ఇప్పుడు ఆ ఏరియాలో ఏముందంటే పక్కన మూన్ షైన్ పబ్ ఉంది, 2 అడుగులు వేస్తే సింప్లీ సౌత్ మన షెఫ్ చలపతి గారిది అదేదో ఉంది. ఆ తర్వాత అవన్నీ అవే నార్మల్. ఆ రోడ్ ఆపోజిట్ చూసుకున్నా, ఎటు చూసుకున్నా మంచి కేఫ్లు, రెస్టారెంట్లు. ఇంకా ముందుకెళ్తే పక్కా లోకల్ వరకు మన మంచులక్ష్మి గారి ఇంటి అక్కడ వరకు అవన్నీ
అంటే రిచ్ అన్నీ ఏవో ఉన్నాయి. ఉన్న వాళ్ళు కూడా మంచి కాస్ట్లీ ఏరియాలో ఉన్న వాళ్ళు హై క్లాస్ పీపులే. వాడు వెళ్ళాలి అంటే బండి ఆపుకొని రోడ్డు దగ్గర టీ తాగడు. సంథింగ్ టీ హబ్ అని ఉంది, 2 కుర్చీలు వేస్తే వాడు అక్కడికి వెళ్ళి అక్కడే టీ తాగాలి వాడు. అట్లా ఉంటుంది వాళ్ళ ఇది. సో వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే వీళ్ళు కూడా ఏదో ఒక సెట్ వేసుకొని అక్కడ కూర్చోవాలి. వీళ్ళు చేసింది అది. అయితే ఇక్కడ ఏమైందంటే జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేసరికి అది అక్రమ కట్టడం అయింది. అక్రమ కట్టడం వీడిని క్వశ్చన్ చేస్తేనేమో ఇతను ఈ ల్యాండ్ పలానా వాళ్ళది అన్నాడు. అక్కడికి నోటీస్ వెళ్ళింది. వాళ్ళు ఈయనని క్వశ్చన్ చేస్తే నేను నడపలేక వీళ్ళకి ఇచ్చుకున్నాను, నీ రెంట్ నీకు ఇస్తున్నాను కదా అని ఇతను. సో ఇట్లా ఒక ట్రయాంగిల్. ఎవరి తప్పైతే లేదు, అందరూ బిజినెస్ చేసుకోవడానికే ఉన్నారు. కాకపోతే ఎందుకు జిహెచ్ఎంసీ వాళ్ళకి ప్రాబ్లము అంటే మెయిన్ రోడ్డు మోస్ట్లీ దానికంటూ కొన్ని సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి. పార్కింగ్ సరిగ్గా ఉండాలి, ఇంకేవేవో ఉండాలి. అవన్నిటికీ అతీతంగా ఉంటే కొంచెం క్లాస్ ఏరియాలో వాళ్ళు కొంచెం అభ్యంతరం తెలుపుతారు. పైగా ఇవాళ రేపు ఏమైందంటే ఈ ల్యాండ్ ఎవడో సెలబ్రిటీకి చెందింది అంటే ఇంకా పని కట్టుకొని కూడా పోక్ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం ఇట్లాంటి సిచ్యువేషనే. కాకపోతే సర్దుమణుగుద్దని అనుకుందాం, అంతమించి ఇంకేం చేయాలి. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.